ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు. చతుర్థంలో గురు కుజులు సంచారం చేస్తున్నారు. 26వ తేదీన అంటే ఆగస్టు 26వ తేదీన కుజుడు పంచమ స్థానంలోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే సప్తమ స్థానంలో బుధ శుక్రులు సంచారం చేస్తున్నారు. అలాగే రవి కూడా సప్తమ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. అష్టమ స్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం తెలుసుకునే ముందు గ్రహాల యొక్క సంచారం కూడా మరి ఈ నెలలో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి గ్రహాల యొక్క స్థితి మార్పు కూడా ఈ నెలలో ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా 26వ తేదీన మధ్యాహ్నం 3:25 కుజుడు మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే 22వ తేదీన బుధుడు ఉదయం 6:39 కర్కాటక రాశిలో వక్రిస్తున్నాడు. అలాగే 24వ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. 28వ తేదీన బుధుడు కర్కాటక రాశిలోనే వక్రత్యాగం పొందుతున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 21వ తేదీన ఈ రాశికి చెందిన జాతకులకి సాయంత్రం వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఖచ్చితంగా కూడా ఆ రోజున 21వ తేదీన సాయంకాలం వరకు కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలన్నా చేపట్టవచ్చు, ఎలాంటి పనులన్నా చేపట్టవచ్చు. దాంతో ఏంటంటే మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో చేస్తారు, ఆత్మబలంతో చేస్తారు. అందులో అన్నిటిలో కూడా ఆ పనులన్నిటిలో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాయంత్రం తర్వాత కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూసి 21 అంతా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి విజయవంతం అవుతుంది, విజయాలు మీకు వరిస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే 22, 23 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ధనం విషయంలో, ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల 22, 23 తేదీల్లో మీరు మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. అలాగే మీ యొక్క ధనాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసర ఖర్చులు చేయకూడదు. నోటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓర్పు సహనాలతో ఉండాలి. మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించకూడదు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీద కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 24, 25 తేదీల్లో
ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏ పని చేసినా కూడా మీరు చాలా సాహసోపేతంగా ధైర్యంగా మీరు చేయగలుగుతారు. అలాగే తోటి మిత్రుల యొక్క సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 26, 27 తేదీల్లో ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీ స్థిరాస్తుల వ్యవహారాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్థిరాస్తులకి కొనడం కానీ అమ్మటం కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఆ డాక్యుమెంటేషన్ అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కరెక్ట్గా ఉంటేనే మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి 28, 29 తేదీల్లో మాత్రం 28, 29, 30వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీ పిల్లలకు సంబంధించి పిల్లల విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు సంబంధించి కొంచెం వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కానీ, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి కానీ, వాళ్ళ విద్యకు సంబంధించి కానీ మీరు ఎక్కువగా ఆలోచించడానికి, మదన పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులతో మీకు ఖచ్చితంగా కూడా మనస్పర్ధలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే 30వ తేదీ మధ్యాహ్నం నుంచి 31వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు మీకు కాలం సహకరిస్తుంది. మీ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువుల మీద మీరు పై చేయి సాధిస్తారు. ఎవరైతే ఇంతకాలం మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయి మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలని చూస్తున్నారో వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద మీరు పై చేయిని సాధిస్తారు. వాళ్ళ మీద పై చేయిని సాధించడమే కాకుండా ఖచ్చితంగా ఆ శత్రువుని మీకు గుప్పెట్లో పెట్టుకుంటారు. అలాగే మీ ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి మీరు చాలా ఉత్సాహంగా సంతోషంగా మీరు జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికన్నా రుణాలు తీర్చాలనుకుంటే రుణాలు తీర్చడానికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాలంటే వాళ్ళు కూడా మీకు ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే 30వ తేదీ మధ్యాహ్నం నుంచి 31వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ 10 రోజుల్లోనూ కూడా ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే బుధ జపం కూడా చేయటం వల్ల మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి, అలాగే విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడం వల్ల కూడా మీకు చాలా వరకు పనులు సక్రమంగా పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.